ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా పురుషులు చప్పలు కొట్టాలి. ఎందుకంటే చెట్లు పెరు విన్నిస్తారు ఒకే మోగిలో తిరు కొట్టరు ఆగరాని సమావేశం దాదా రమేష్ అన్న సభకు నమస్కారం. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళండి. చెంచాలతో పరుగు పందెం పెట్టుకున్నాను. మెల్లగానే వెళ్ళండి, పరిగెత్తాల్సిన పని లేదు చివరి దాకా. రెడీ 1 2 3. నెమ్మదిగా గమ్యం చేరుకోండి. గోలి మాత్రం కింద పడొద్దు, పొరపాటు నోట్లో కూడా పడొద్దు. మా స్పూన్ మాకే ఇవ్వండి. మళ్ళీ అమ్మాయి వచ్చాయి 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 అక్కడ వెయిట్ 1 2 3 నెక్స్ట్ మరో విన్నర్ రేచల్. అలానే కలిపిలో 2. నెక్స్ట్ చైర్ పరుగులో నెక్స్ట్ రుద్రాంజ్. నెక్స్ట్ డాన్స్ లో అందరూ బాగా చేశారు. సరే ఇంత ముందు కొందరికి వచ్చారు కాబట్టి ఒకరికి అంజలి డాన్స్. రుద్రాంజ్
చిన్నారులు వచ్చే సంవత్సరం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అప్పుడు ఎన్ని బహుమతులు వచ్చినా సరిపోదు. సింగిల్ అని పెట్టేస్తాను, ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తాను. నాకు వరుసగాదురో మాయదారి మల్లేశ, వరుసగాదురో మాయదారి మల్లేశ. సెకండ్ ప్రైజ్ రిత్విక. మరొకసారి అందరు ఇలాగే మంచిగా ఉండి ఇంకా ఎక్కువ సంఖ్యలో గట్టిగా చప్పట్లు కొట్టాలి కపుల్స్ కి. అండ్ నెక్స్ట్ కపుల్స్ goes to శేషు బాబు సార్. థర్డ్ వన్ భీముడు అంజన్న దంపతులు. ఫోర్త్ వన్ నీదేనేది అది ప్రమోట్ అయిన సంపదన. ఉన్నాయి బుచ్చన్న భిక్షపతి దంపతులు. ఓ పులి వినయ్ ఎక్కడ? కంగ్రాచులేషన్స్ టు ఆల్. చప్పట్లు శ్రీనాన్న కంగ్రాచులేషన్స్ అన్న. ఈరోజు ఫోటో చూడండి. లక్కీ కపుల్స్. నెక్స్ట్ ఆ లోగో అన్నింట్లో ఇదే వస్తూ ఉంటది. ఆ లోగో ఇంకెవరికైనా కావాలంటే నేను మెయిల్ కమాన్ బుచ్చన్న తగ్గేదే లేదు. చప్పట్లు కొడతలేరు. చప్పట్లు కొట్టాలి అందరు చప్పట్లు కొట్టాలి. ఓకే అన్న తమ్ముడు వీడియో తీస్తున్నావా? ఓకే కొంచెం దగ్గరకు ఉండాలి ఫోటో. అరే మెడల్ చూపించాలి మాకు. ఫాస్ట్గా ఉండాలి. ఇటు చూడాలి. అలాగే మైత్రి సంఘ అధ్యక్షులు మైత్రి సంఘ అధ్యక్షులు కుటుంబ సమేతంగా మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీనివాస్ గారు మన సంఘ ఆహ్వానం పలుకుతున్నాం. వారి యొక్క రాక ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషకరమని తెలియజేస్తూ వారిని సాధారణంగా సమావేశ హాల్లోకి స్వాగతం పలుకుతున్నాం. కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మన సంఘ సభ్యులు అంజయ్ రాజు గారు, వీరయ్య సార్, తర్వాత విజయ్ గారు ఇక్కడే ఉన్నారు. వారి అదేవిధంగా చప్పట్లు యాకూబ్ పాషా గారు
నెమిడి యాకూబ్ పాషా గారు, వరుసగా అదేవిధంగా గోపగోని వెంకటేష్ గారు, వారి ఫ్యామిలీ తోటి శ్రీధర్ గారు, వెంకటేష్ బయటకొచ్చి యాకూబ్ పాషా గారు, దగ్గరికి నిమ్మలగరా రానా అదేవిధంగా వినయ్, అంజన్న గారు వచ్చారా? స్వాగతం పలుకుతున్నా. నెక్స్ట్ మాండలు శేషబాబు కోరుతూ స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే చేవెళ్ళ కుమార్ దంపతులు తొరవి గారు, వారిని కుటుంబ సమేతంగా సమావేశ హాల్లోకి ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం. ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే సముద్రాల సారంగపాణి గారు, వారిని కూడా కుటుంబ సమేతంగా గోపగోని కౌశిక్ కుటుంబ సమేతంగా, అలాగే సిద్ధుల సుదర్శన్ గారిని ఆహ్వానం పలుకుతూ కుటుంబ సమేతంగా సమావేశ స్థలానికి చేరుకోవాల్సిందిగా స్వాగతం, సుస్వాగతం సార్. ఆ తర్వాత ఎలిశాల రాజేశ్వర్ గారిని స్వాగతం పలుకుతూ కుటుంబ సమేతంగా సమావేశ హాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాం సార్. స్వాగతం, సుస్వాగతం. వారిని ఈ సమావేశ స్థలానికి స్వాగతం పలుకుతూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే ఏదనూరు శ్రీనివాస్ గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మీరు కుటుంబ సమేతంగా సమావేశ స్థలానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. శెట్టి రాజేష్, శెట్టి రాజేష్, ఆలేటి రాజు. ఓకే సార్, సరే. ఈ పండుగ లాంటి వాతావరణంలో
మనమంతా ఇక్కడ సమావేశమై ఆసనమై ఉన్నాం. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వారు మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం. మనమంతా ఇక్కడ కలుసుకోవడం, ఈ కార్యక్రమంలో మనమే బాధ్యులం, మనమే కర్త కర్మ క్రియ అందరం కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుచుకోవడంలో మీ అందరి సహకారం ఎల్లవెల్ల ఉంటుందని, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ కార్యక్రమాన్ని మీకు తెలుసు, గత సంవత్సరం నుండి మన మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షత వహించినటువంటి మాన్యులు ఏదునూరు రమేష్ గారు నిజానికి కూడా నెలలో 30 రోజులు 15 రోజులు సంఘం గురించి ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. వారికి ఈ సమావేశ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని 2 మాటల్లో వారికి తోచిన విధంగా పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ఒక 2 నిమిషాల ముందు గత 9 సంవత్సరాలుగా మన సంస్థలో వండుకుంటూ మన ఫ్యామిలీలో కొంతమంది చనిపోయారు. వారికి 1 నిమిషం మౌనం పాటించి మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. అందరూ ఒకసారి నిలబడి దయచేసి. ప్రియమైన మైత్రి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, నా తోటి ఈ కుటుంబ ఫ్యామిలీకి మీ అందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉండాలని ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అవుడు. ఈ రెండింటికి తోడు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందరికీ నేను ఎనీ టైం నేనున్నా అనే ప్రతిరోజు ఎనీ టైం ఈ 30 ఫ్యామిలీలంతా ఒకటే కుటుంబంలాగా భావించి నేను ముందుకు సాగుతా. అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. మీ అందరూ మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ 30 మంది అధ్యక్షుల్లాగానే భావించి ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్. ప్రతి సంవత్సరం లెక్కలు చేయబడతాయి. ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. ఆ సమావేశంలో ఇలాంటి పేపర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాయి. ఇక్కడ పారదర్శకతనే, ఎక్కడ దాపరికం ఏముండదు, అంత ఓపెన్. ఎవరైనా చూడడానికి అవకాశం ఉంటుందో దీన్ని ఒకరు లెక్క చేస్తారు, 2 మళ్ళీ పరిశీలి చేస్తారు. ఆ తర్వాత కమిటీ వాళ్ళందరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇది మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నిలువలు. ఇప్పుడు ఒక్కొక్కరివి 37,552 రూపాయలు ఉన్నాయి ఇప్పటి వరకు. మళ్ళీ రాబోయే సంవత్సరం మళ్ళీ లెక్కలు ఉంటాయి. వాటికి ప్రతి నెలలో మనం జమ చేసినటువంటివి ప్లస్ ప్రతి నెలలో లోన్ తీసుకున్న వాళ్ళు కట్టే మిత్తి ఇదంతా కూడా కలిసి వస్తుంది. ఆ విధంగా ఉన్న వాటికి సరే ఇదంతా మేమంతా నమ్ముతున్నాము ఓకే అని మీ అందరూ చక్కగా క్లాప్స్ ఇస్తే ఇది కార్యక్రమం మిగిలిపోతుంది. ఎట్లా అనిపిస్తుందంటే గత జ్ఞాపకాలు వస్తున్నాయి. కుటుంబం అనేది ఇలా ఉండాలి. ధన్యవాదాలు. అనుకోకుండా అయినా కూడా మైత్రి దినోత్సవం, స్నేహితుల దినోత్సవం ఈ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది మన ఫంక్షన్, ఒకరి ఇంట్లో జరిగే ఫంక్షన్ కాదు, మన అందరి యొక్క ఫంక్షన్. దీనికి చాలా సంతోషంగా ఉత్సాహంగా అందరూ పాల్గొన్నందుకు స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి కార్యక్రమాలు 2 నెలలకు ఒకసారైనా పెట్టుకుంటే పరిచయాలు పెరుగుతాయి, కుటుంబంలో సహకార ధోరణి పెరుగుతుంది. వారి కుటుంబ బాగోగులు, వాళ్ళ యొక్క ఉన్నతి తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, ఈ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఎంతో శ్రమ అవసరం. ఏముందులే అనుకుంటే అంతట్లోనే ఉంటుంది, కానీ ఇది ఏదో సాధించాలి, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలన్నదే గొప్ప విషయం. మన సంఘ
సభ్యత్వం కొద్దిగా లేట్గా తీసుకున్నా కూడా రమేష్ గారు చాలా లేటెస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు సరే ఒకరిద్దరు అపోజ్ చేసినా కూడా నేను కూడా అన్నాను, మొన్ననే అయింది కదా కార్యక్రమం, ఇది కొద్దిగా లేట్గా పెట్టుకుందాం అంటే అప్పుడు వర్షాలు ఉంటే వీళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు మరి ఆ వరుణ్ణి కూడా పిలుస్తారేమో, అందరు తడిసిపోతారేమో అనుకున్నా కానీ వాతావరణం అనుకూలించింది. అలాగే ఈ స్నేహితుల దినోత్సవం కూడా అనుకూలించింది. అందరు కూడా శ్రమ తీసుకొని మన కార్యక్రమం, మన మైత్రి అసోసియేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అదేవిధంగా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్లో అధ్యక్షుల వారికి మరియు కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే వాస్తవానికి తను అక్క డిప్యూటీసీ గారు అన్నట్టు అందరూ ఇంట్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఈరోజే బయటకు వచ్చిన వాళ్ళు కాదు. మాట్లాడాలంటే ఒక్కొక్కరు మైక్ ఇస్తే గంటలుగా మాట్లాడతారు మా ఆడవాళ్ళు, అందులో ఏం సంశయం లేదు. మా అందరి తరఫు నుండి నేను మాట్లాడుతున్నా. మనకి ఇక్కడ అంటే ఈరోజు మాకు ఈ 30 మంది కుటుంబ సభ్యులలో మమ్మల్ని కూడా అంటే కొత్తగా సభ్యత్వం తీసుకున్నందుకు, మా ఫ్యామిలీని కూడా తీసుకున్నందుకు మేము ఫస్ట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా ఎదునూరి శ్రీనివాస్ కవిత దంపతుల తరఫున. అదేవిధంగా అంటే నేను ఒక మహిళలకి ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ ఒక జాబ్ చేస్తున్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది. మన అందరికీ మన వాళ్ళ మధ్యలో మాట్లాడాలంటే కొంచెం కొత్తగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ పిల్లలతో సహా కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకి మరియు కుటుంబం నుంచి వచ్చిన అందరికీ కూడా నిజంగా అంటే ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు అంటే ఇంతతోనే కాకుండా సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఆత్మీయ సమ్మేళనం లాగానే కాకుండా విహారయాత్రల వరకు కూడా తీసుకెళ్తూ కొంచెం కంటిని పెద్దగా తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అందరం కూడా వయసులో అంటే వయసు తగ్గినా కూడా మన కుటుంబ బాధ్యతలను కొంచెం మర్చిపోయి కొంచెం ఆహ్లాదంగా ఉంటారు మన ఫ్యామిలీస్ కూడా. కాబట్టి ఈ వెల్ఫేర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంత పెద్దదైనా ఇంట్లో అంటే ఆడవారు సహకరిస్తేనే మగవారు ముందుకు వెళ్తారట. మరి మీరందరూ సహకరిస్తేనే రేపు మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్లో కుటుంబ సభ్యులందరితోటి విహారయాత్రకు వెళ్ళేందుకు నెక్స్ట్ సారి అవసరమైన 2 బస్సులు పెట్టైనా మా పైన వేదిక పైన అందరూ ఆలోచించి తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తామని వీళ్ళ వైపులో నేను హామీ ఇస్తున్నాను. కాకపోతే మిమ్మల్ని కాదనకుండానే పురుషుల వరకే 2-3 సార్లు పోయి రావడం జరిగింది. ఎందుకంటే వెళ్తే కార్యక్రమాలు ఎలా ఉంటాయో పరిచయం కొరకు వెళ్ళినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు కార్యక్రమాల యొక్క అనుభవం, వ్యవహార శైలి, అక్కడ ఏర్పాట్ల విషయం అర్థమైంది కాబట్టి రాబోయేటువంటి విహారయాత్రలు తప్పకుండా కుటుంబ సమేతంగానే పెడతారనేటువంటిది మాజీ అధ్యక్షుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి నేటి మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కుటుంబ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న అక్కలకి, అన్నవాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను అనేక సభల్లో మాట్లాడతా, కానీ ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలు మాత్రము ఈరోజే బయటకు వచ్చినట్టు ఇంతమందిలో కలిసిళ్ళు. ఇలాంటి సమావేశాలు ఇంకా ముందు ముందు కూడా సమావేశపరిచి ఒక్కసారి కాకుండా 1కి 3 సార్లు 4 సార్ల పరిచయం ఏర్పడితే అందరము ఆత్మీయ కుటుంబంగా మెదిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఇంకా అనేకంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి మా మహిళల తరపున నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందున్న వాళ్ళకి మాట్లాడాలని ఉన్నా కూడా కొంచెం భయం ఉండొచ్చు. నాకు స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మాట్లాడతారని అనుకుంటున్నా. కాకపోతే ప్రోత్సాహం కావాలి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మైత్రి సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరియు శుభాభినందనలు. ఈరోజు మనం ఇక్కడ 9వ
వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వార్షిక సమావేశం వాస్తవానికి మనం అనుకున్నట్లుగా విహార వినోద యాత్రలు ఎక్కడైనా మంచి ప్రదేశాన్ని ఎంచుకొని మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం. అయితే 9 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మంచి రోజు మనకు గత 4 సార్లు ఇప్పుడు 4 సార్లు మళ్ళీ 4 సార్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మనం అటెండ్ చేసుకోలేకపోయాం. దానికి వాస్తవానికి నేను ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు కూడా నేను వ్యతిరేకంగా ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షులు శ్రీ రమేష్ గారు అయితేంది, కార్యవర్గ సభ్యులు అయితేంది, మరియు ఇతర మెంబర్లు అయితేంది, సపోర్ట్ చేస్తున్న అంజయ్ గారు అయితేంది, తర్వాత అట్లా సంపత్ సార్ అయితేంది, కుమారస్వామి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఏం చేశారు, మేము అందరూ ముందు పడుతున్నాం, చూడండి మీరు ఏం చేస్తామో చూడండి అన్నారు. ఈరోజు మాత్రం ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ సంతోషానికి 2 విషయాలు వ్యక్తం చెప్తాను. ఒకటి, ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు స్నేహితుల దినోత్సవం. అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. ఇక రెండవ విషయం ఏంటంటే నేను వాస్తవానికి 2015 జూన్లో ఈ ఆలోచన వచ్చింది నాకు. 2015 జూన్ నుండి జూలై ఈ 2 months కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నేను 2014లో ఇక్కడ ఇంటికి వచ్చాను. 2013లో స్టార్ట్ చేశాను. 2004లో ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చాను. నేను మైత్రి సంక్షేమం అని పెట్టుకుంటే మనందరం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి మైత్రి సంక్షేమ సంఘం అని చెప్పేసి పెట్టడం జరిగింది. దీన్ని మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఇంగ్లీష్లో పెట్టుకున్నాం. అందరూ వచ్చారు, అంటే 99% సక్సెస్ అయిపోయాం. మనకి ఇప్పుడు అందరూ వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగే మనందరం కూడా రెగ్యులర్గా వస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నాకు అనిపిస్తున్న ఆలోచన మాత్రమే ఇది. మనం ఈ సంస్థను స్థాపించుకొని ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ విధంగా వెళ్ళాలి ఇట్లా అనేటువంటి కూడా చెప్పాను, కమిటీ వాళ్ళకి కూడా చెప్పాను. ఖర్చు ఎంతైనా పర్లేదు వెళ్దాం చేసుకుంటే. అంజయ్ సహకారం చాలా బాగుంటుంది. అట్లాగే రమేష్ ఇప్పుడు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. మిగతా కమిటీ కూడా అందరూ కూడా బాగానే ఉన్నారు. సో మీరందరి యొక్క సహకారంతో ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తూ మన యొక్క సంఘాన్ని మన అభివృద్ధి పథంలో నడిచే విధంగా చేయూతను అందిస్తారని కోరుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం. పేరు చెప్తున్నాను. అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు. మరియు ఈరోజు స్నేహితుల దినోత్సవం, అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ అంటే పెద్దలందరూ మాట్లాడారు, నేనేం మాట్లాడలేదు కనుక నా ఇప్పుడు జరిగేది మాత్రమే చెప్తా. అంటే రానున్న రోజులలో ఇదే విధంగా అందరూ అంటే ఒక కమిటీ చేసిన నిర్ణయం ప్రకారం నడుచుకుంటూ ఇలాంటి సమావేశాలే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి మనసుతో అందరూ వస్తే బాగుంటుందని ఒక కోరిక. తర్వాత అదేవిధంగా ఇంతకుముందు శ్రీరన్న ప్రవేశపెట్టినట్టు 500 రూపాయలు అది ఏకగ్రీవంగా చేసినందుకు కూడా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులంతా ఫస్ట్ రమేష్ అన్నకు గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. నిజం, నేను మనస్ఫూర్తిగా ఇక్కడ నిలబడి చెప్పేటువంటి మాట నిజం చెప్తానా. అయితే మోస్టోన్ కట బరువు తెస్తుందట. నేను ఎందుకంటన్నా అనేది దాదాపు అందరికీ అర్థమవుతుంది. రమేష్ అన్న ఒక వేదికను సక్సెస్ చేయడం కోసం నిజంగా చాలా కష్టపడ్డాడు. అధ్యక్షులు అంటే మీరు బాగా చేసారు, ఈ పంచాయతీ నాకు పూర్వం అధ్యక్షులు మంచిగా చేశారు. సంఘము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఫ్యామిలీస్ అనే ఆలోచన అంటే మా మైండ్లో మెదులుతా ఉన్నది, కానీ కార్యరూపం దాల్చాలి. కార్యరూపం దాల్చింది రమేష్ అన్న అధ్యక్షతనే కాబట్టి నేను రమేష్ అన్నకు సపోర్ట్ కొట్టాలని అన్నా. అసోసియేషన్ ఆత్మీయ కుటుంబ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రమేష్ అన్న గారికి, శాశ్వత అధ్యక్షులు శేష్బాబు సార్ గారికి, వేదికను పంచుకున్నటువంటి మా పెద్దలందరికీ, మా మైత్రి వెల్ఫేర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మధ్యాహ్న కాలపు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. ఇది కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమం చేయాలి అని అనుకుంటా ఉన్నాం, కానీ
ఇంతకుముందు వీరే సార్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అనుకోకుండా రెండు కలిసి వచ్చినటువంటి రోజు ఇది. మాకు నిజానికి కూడా చాలా సంతోషం అనిపించింది. ఇది ఇట్లా కలిసి వచ్చినందుకు ఇది ఒక మెమరబుల్ డేగా ఉండాలి, ఒక జ్ఞాపకంగా ఉండాలి. మనం ఎట్లా కూడా వెల్ఫేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాళేశ్వరం ఒకసారి వేయించినాం, లక్నవరం ఒకసారి వేయించినాం, తర్వాత ఏడుపాయలును చాముండేశ్వరి దేవాలయం కూడా పోయొచ్చినాం. ఇవి మనం పోయొస్తా ఉన్నాం, కానీ ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా పోవాలి అనేటువంటి చర్చ జరిగింది. అంతకు ముందు నుండి కూడా పెద్దలు శేష్బాబు సార్ కూడా మంచి సలహాలు ఇస్తూ మనము పోతున్నాం వస్తున్నాం, కానీ మన కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా ఇంతకు ముందు అనేది. అయితే ఇది ఇక మొన్న కూడా పోయించినాక చాముండేశ్వరి దగ్గరికి ఏడుపాయలకు వేయించినాక వీలైనంత తొందరగా కూడా ఒకసారి కుటుంబ సభ్యులను కలపాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు మనం కలుసుకుంటా ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం, కానీ ఒకసారి కుటుంబ సభ్యులందరినీ కూడా మాకంటూ ఒక సంఘం ఈ రకంగా ఉన్నది, ఒక అసోసియేషన్ ఉన్నది, మా వెనుక కూడా ఒక మాకంటూ బలం ఉన్నది, బలగం ఉన్నది అనేటువంటి విషయం మన వాళ్ళకు కూడా అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది ఆలోచన చేసి గౌరవ కమిటీ సభ్యులు పెద్దలు కూడా చాలా చక్కటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ మనందరం కలవడానికి ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నా. ఏదేమైనా ఇట్లాంటి వేదికను మీతో పంచుకోవడం అయితే మాకు సంతోషం. ఎందుకంటే ఇక్కడ మేము మోడల్ కాలనీలో ఉన్నన్ని రోజులు కూడా మేము కొన్ని ఉద్వేగపూరితమైనటువంటి క్షణాలను మేము అనుభవించగలిగినాం. ఇంతకుముందు అంజన్న చెప్పినట్టు కూడా మేము ఇక్కడే ఉండి మేము రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ప్రతి నిమిషం కూడా ఇక్కడ మేము ఒక్కొక్క రోజును ఒక్కొక్క రకంగా మేము ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడతోటి సంబంధాలు పోగొట్టుకోవద్దు అనేటువంటి ఆలోచనతోటి సంఘము గత 9 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడే ఆ రోజు నుంచి సంఘంలో భాగస్వామ్యమై మరి పెద్దల సహకారంతో ఇప్పటి వరకు కూడా మీతో పాటుగా నడవడం జరుగుతూ ఉంది. ముందు ముందు కూడా ఇలాగే నడుస్తామని చెప్పేసి తెలియపరచుకుంటున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి నా వ్యక్తిగత అనుభవము ఆలోచన, మొన్న మనం ఈ గ్రౌండ్ అంతా సాఫ్ చేసిన రోజు ఇక్కడ కూర్చున్న పెద్దలు మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటా ఉన్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ మంచి సావాసం ఏర్పాటు చేసుకొని ఒక అసోసియేషన్ లాగా ఫ్రేమ్ అయ్యి మనం ఇక్కడ ఉంటా ఉన్నాం. ఒకరోజు మన కుటుంబ సభ్యులలో మన వాళ్ళు అనుకుంటోళ్ళు ఎవరన్నా కోల్పోతే, ఎవరో వచ్చినా రాకున్నా కూడా మనకంటూ మన సంఘం ఉన్నది, మన సంఘ సభ్యులు ఉన్నారు అని మనకు వెనక నుండి ధైర్యాన్ని ఇస్తూ మన బాధను మన అన్నిటిని కూడా పంచుకోవడానికి మీకంటూ మేము ఉన్నాము అనేటువంటి ధైర్యాన్ని అందించుకుంటూ ఆ అనుభవాలను కొన్ని షేర్ చేసుకున్నటువంటి సంఘటనలు చెప్తా ఉంటే నిజంగా నాకైతే సంతోషం అనిపించింది. 1000 రూపాయలు ఇచ్చి నాతో సోబత్ చేయరా అన్నా కూడా ఎవరు చేయడు. వాళ్ళకు నచ్చాలి, వాళ్ళ మనసుల మధ్యలో ఒక కలయిక అనేటువంటిది ఏర్పడాలి. అయితేనే వ్యక్తిత్వాలు కలిస్తేనే వాళ్ళు స్నేహితులుగా మారుతూ ఉంటారు. అట్లాంటిది ఈ మైత్రి అనేటువంటి పేరు పెట్టినప్పుడే చేస్తారు. ఇంట్లో మేము అందరం పైన కూర్చున్నాం. 9 సంవత్సరాల క్రితం నాకు ఫేస్బుక్లో అది మొన్న చూపెట్టింది సార్. అది నేను ఏ రోజు పోస్ట్ చేసినా కానీ 9 సంవత్సరాల నాటి క్రితం ఫోటో అని చెప్పేసి ఫేస్బుక్లో చూపెడితే ఇప్పుడే నేను అంజన్నకు పంపిన కూర్చొని. అప్పుడున్న పెద్దలు, అప్పుడున్న కమిటీ సరే దురదృష్టవశాత్తు ఈ వేలో ఈ ప్రయాణంలో ఒకరిద్దరు సభ్యులు ఇతర కారణాల వల్ల సంఘం నుంచి వైదొలిగినప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ సంఘం స్థాపించబడింది. సార్ కూడా మంచి ఆ రోజు ఈ పేరు పెట్టడం కూడా ఎంత చక్కగా అయింది అని అంటే, నాకు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తానని అనగానే తప్పనిసరి మనం ఏదో ఒకటి చెయ్యాలి. రేపు కూడా మనకు పిల్లలు కానీ మన ఫ్యామిలీస్ కానీ వాళ్ళకు కూడా ఒక ఆలోచన విధానం డెవలప్ కావాలని చెప్పేసి సరే ఈరోజు సమయం ఎక్కువైంది. ఈ ఫ్లెక్సీ మీద ఉన్నటువంటి గేమ్స్ ఏమన్నా ఉంటే వీలైతే పిల్లలకు ఆటలు ఆడేటువంటి అవకాశం కల్పించాలి. తర్వాత
మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. సరే పోయే వాళ్ళు అప్పుడప్పుడు ఏదో ఒక కార్యక్రమం మీద బయటికి వెళ్ళినప్పటికీ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. నేను ఎదుర్కొన్న కొన్ని క్షణాలు కూడా నాకు ఈ మైత్రి కుటుంబం నుంచి నా పరంగా నా వెనుకుండి నన్ను నడిపించినటువంటి నా మిత్రులు ఈ మైత్రి వెల్ఫేర్లో ఉన్నారు కాబట్టి నేను తప్పనిసరిగా వాళ్ళకు రుణపడి ఉంటా. నా ప్రతి విజయంలో వాళ్ళు నా వెనుక ఉన్నారు. నేను అక్కడ గడిపే సమయం కంటే అక్కడ ఎంత సమయం గడుపుతానో నాకేమన్నా తీరిక దొరికిందంటే నేను వచ్చి ఇక్కడే ఉంటా. ఈది పరిసరాలలో నేను మన వాళ్ళతోటి నేను సమయాన్ని ఎక్కువ గడుపుతా ఉన్నా. ఎందుకంటే అది నాకు కలిగజేసినటువంటి అనుభవం. రేపు కూడా కుటుంబాలతో వెళ్ళేటప్పుడు సంవత్సరానికి ఒకసారి కానీ సరే 2 సంవత్సరాలకు ఒకసారి కానీ బయటికి పోయేటప్పుడు అది ఖర్చులతోటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలతో కూడుకున్న పని కాబట్టి సులువుగా మనం ఇప్పటి వరకు సంఘం స్థాపించినప్పుడు పెద్దల ఆలోచన ప్రకారం 200 రూపాయలుగా అప్పుడు మనము వాటాధనం నిర్ణయించడం జరిగింది. ఆ తదుపరి కొద్ది రోజుల తర్వాత దాన్ని 300 రూపాయలుగా వాటాధనము ఒక 100 రూపాయలను పెంచి వాటాధనము 300 రూపాయలు చేయడం జరిగింది. అయితే రేపు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా సంఘం యొక్క ఆర్థిక వ్యవహారాలు ఇంకేమన్నా ఎక్కువ పెరిగినా షేర్ చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలంటే ఏదైనా అవకాశం ఉంటే కమిటీకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 300 రూపాయల వాటాధనాన్ని వీలైతే 500 రూపాయలు వాటాధనంగా మార్చే అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇలాంటి సమావేశాలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మైత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము వాస్తవానికి అరకు అని నెక్స్ట్ ఇయర్కు అరకుకు ప్లాన్ చేసినాం. మా సీక్రెట్ మీకు చెప్పొద్దు. కాకపోతే అందరి ఫ్యామిలీలో మెల్ల లీకేజ్ అరకు అనేది వాస్తవానికి డిసెంబర్ ఉంటుంది. అప్పుడు ఆగస్టు తర్వాత అధ్యక్షతనం మారుతుంది. అది ఎవరైనా మా మిత్రుల 29 మందిలో ఎవరు అధ్యక్షులైనా మేము కూడా అంటే ఇప్పుడు మా మాజీ అధ్యక్షుడు మా అంజన్న శేషు అన్న తర్వాత నేను కూడా మాజీ అధ్యక్షుడు అవుతా. ముందే ఎందుకు చెప్తానంటే మేము వీళ్ళిద్దరు దాంట్లో నేను కూడా పాల్గొని ఈ 27 మందిని కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. అరకులో మంచి ఆనందం ఉల్లాసంగా ఎవరు ఊహించినంత ఇప్పుడు శేషన్న అన్నట్టు 30 మెంబర్స్లా ఫస్ట్ మా శేషన్న ఫ్యామిలీ మిస్ కావద్దు. ఎందుకంటే పేరున ఇప్పుడు 9 నెలలు ఆయన కష్టాన్ని ఇప్పుడున్న టీం వర్గం అంతా 9 నెలల్లో సక్సెస్ చేసి చూపించినాం. ఇది వాస్తవం. ఎందుకంటే మా టీం నా వెనక ఉన్న 29 మంది చాలా కృషి చాలా పట్టుదల. ఏ చిన్న కార్యక్రమం చేసినా మేము ఏడుపాయల పోయినా ఎక్కడికి పోయినా అది చాలా మంది ఏదో అనుకున్నాం కానీ మేము ఎక్కడ దుర్వినియోగం ఏది చేయకుండా మంచి ఆలోచనతోనే మేమంతా కూడా పోయిన వాళ్ళు కూడా అందరూ మంచిగా రావాలని నెక్స్ట్ మా ఫ్యామిలీస్లో కూడా మేము కూడా పిల్లలు కూడా ఎదిగా చిన్న పిల్లలు ఉన్నారు. దాని గురించి మేము మా కమిటీ ఆలోచించి విత్ ఫ్యామిలీ అంటే ఏంది వస్తారు పిల్లలు మినిమం పిల్లలు అయితే వస్తారు.